బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో దారుణం జరిగింది. ఒంటరిగా వెళ్తున్న అమ్మాయి గొంతు కోసి చంపేశాడు ప్రేమోన్మాది. బాధితురాలు వైష్ణవిగా గుర్తించారు. యువకుడిని పట్టుకుని చితకబాదారు కాలనీ వాసులు. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. హాస్పిటల్కి తరలించారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. నిందితుడి ఆ విజువల్ని. వైష్ణవి ఇంటికి 100 మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరిగింది. పోలేపల్లి సెజ్లో ఎస్వీకేఆర్ స్కూల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తున్నారు వైష్ణవి. 2 ఏళ్లుగా నన్ను వాడుకొని వదిలేసింది అంటూ నిందితుడు ఆరోపిస్తూ ఉన్నాడు. తన డబ్బులన్నీ తీసేసుకుందంటున్నాడు సదరు నిందితుడు. అందుకే కోపంతో దాడి చేశా అంటూ చెప్పుకొచ్చాడు నిందితుడు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి ఘటనా ప్రదేశంలో ఆ వ్యక్తి ఏమంటున్నాడు చూద్దాం. ఆ పాప ఎవరు? నన్ను 2 సంవత్సరాలు లవ్ చేసి నా దగ్గర డబ్బులు మొత్తం నన్ను మోసం చేసి నన్ను ఇచ్చేసింది. అది ఎవరు మీది? మీ అందరూ తప్పు. మీది ఎవరు బాబు? ఎవరు మీది? చెప్పేది ఆ పాప ఎవరు? నన్ను 2 సంవత్సరాలు లవ్ చేసి నా దగ్గర డబ్బులు మొత్తం నన్ను మోసం చేసి నన్ను ఇచ్చేసింది. అది ఎవరు మీది? మీ అందరూ తప్పు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ వ్యక్తి ఒకటే అంటూ ఉన్నాడు, నన్ను వాడుకొని వదిలేసింది అని చెప్పి అతగాడు ఆరోపిస్తూ ఉన్నాడు. విజువల్స్ మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఘటనా ప్రదర్శనలో అతగాడిని పట్టుకున్నారు స్థానికులు. పట్టుకొని కాళ్ళు చేతులు కట్టేసి దేహశుద్ధి చేశారు. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి మనకి సమాచారం మా ప్రతినిధి శివాజీ అందిస్తారు. శివాజీ, ప్రస్తుతం నిందితుని అదుపులోకి తీసుకున్నారా? తర్వాత అక్కడ సిచ్యువేషన్, మరి ముఖ్యంగా ప్రస్తుతం వైష్ణవి ఆరోగ్యం ఎలా ఉంది? దాంతోపాటు ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఎటువంటి విషయాలు బయటపడుతూ ఉన్నాయి? జడ్చర్ల ప్రాంతానికి చెందినటువంటి నిమ్మబాయిగడ్డ అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి వైష్ణవి అనేటువంటి అమ్మాయి గత సేజ్ అనేటువంటి పోలేపల్లి సేజ్ ప్రాంతంలో పాఠశాలలో రిసెప్షనిస్ట్గా పనిచేస్తుంది. గత 2 సంవత్సరాలుగా రామచంద్ర అనేటువంటి ఒక యువకుడితో పరిచయం ఉన్నదని చెప్పేసి యువకుడు చెప్తున్నటువంటి పరిస్థితి. సాయంత్రము సమయంలో 4 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో తన యొక్క పాఠశాలలో తన యొక్క విధులను పూర్తి చేసుకొని ఇంటికి వెళుతున్నటువంటి సమయంలో వైష్ణవి యొక్క ఇంటికి దగ్గరలో ఒక 100 మీటర్ల దూరంలో ఈ వైష్ణవి అమ్మాయి పైన రామచంద్ర అనేటువంటి యువకుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడం జరిగింది. అక్కడికక్కడే వైష్ణవి ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. వెంటనే ఆ యొక్క రామచంద్ర అనేటువంటి వ్యక్తి యువకుడు వెంటనే తన యొక్క వైష్ణవిని కత్తితో దారుణంగా పొడిచి అక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నంలోనే స్థానికంగా ఉన్నటువంటి స్థానికులు వెంటనే ఆ యొక్క యువకుడి పైన పట్టుకొని దాడి చేయడంతో విచక్షణారహితంగా దాడి చేస్తారు. అక్కడ ఆ ప్రాంతంలోనే అక్కడికి స్పృహ కోల్పోయినటువంటి పరిస్థితి. రామచంద్ర వెంటనే ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. అక్కడ స్థానికంగా సంబంధించినటువంటి పోలీసులు రంగప్రవేశం చేశారు. స్థానికుని విచక్షణారహితంగా దాడి చేయడంతో కూడా కొద్దిగా ప్రాణాపరిస్థితి కూడా చాలా సీరియస్ గా ఉందని చెప్పేసి కూడా తెలుస్తున్న పరిస్థితి. వెంటనే ఆ యొక్క రామచంద్రని మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందినటువంటి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. చాలా పరిస్థితి కూడా చాలా సీరియస్ ఉందని చెప్పొచ్చు. కానీ ఇదంతా తతంగం కూడా వైష్ణవి రామచంద్ర హైదరాబాద్ ప్రాంతానికి చెందినటువంటి యువకుడిగా వైష్ణవికి పరిచయం ఉంది. గత కొంతకాలంగా 2 సంవత్సరాల నుంచి కూడా తనను ప్రేమిస్తున్నానంటూ కూడా పరిచయం ఏర్పడిన నేపథ్యంలో తన నుంచి కూడా డబ్బులు తీసుకొని వాడుకొని నన్ను మోసం చేసింది. గత కొంతకాలంగా మాట్లాడడం లేదంటూ కూడా యువకుడు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క నేపథ్యంలో వెంటనే ఆ యొక్క కోపంతో నా నుంచి కూడా డబ్బులు తీసుకొని నన్ను వాడుకొని వదిలిపెట్టేటటువంటి పరిస్థితుల్లో నాకు అని చెప్పేసి వెంటనే యువకుడు వైష్ణవిని ఆ కోపంతో అక్కడ ఈరోజు సాయంత్రము 4 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో విధులు పూర్తి చేసుకుని వైష్ణవి ఇంటికి వస్తున్నటువంటి సందర్భంలోనే దాడి చేయడం జరిగింది. ఒక్కసారిగా ఈ యొక్క వైష్ణవిపై జరిగినటువంటి దాడిని చూడడంతో స్థానికులందరూ కూడా కంగారు పడినటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది ఆ జడ్చర్ల పట్టణ ప్రాంతంలో అని చెప్పేసి ప్రాణికులందరూ కూడా భయాందోళనకి గురైనటువంటి పరిస్థితి. అక్కడికే వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకొని వెంటనే ఆ రామచంద్రని మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చారు. అక్కడ చికిత్స కూడా అందుతున్న పరిస్థితి. కానీ
ఏం జరిగింది, ఎలా జరిగింది, వైష్ణవికి రామచంద్రకి ఎన్ని రోజుల నుంచి పరిచయం ఉంది అనేటువంటి పనిలో పోలీసులు విచారణ చేపడుతున్నారనేటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కూడా ఇక్కడే స్థానికంగా ఉన్నటువంటి ఆ యొక్క స్థానికుల యొక్క సమాచారం మేరకు కూడా అక్కడ స్థానికంగా పూర్తి సమాచారాన్ని సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు కూడా అని చెప్పొచ్చు. కానీ ఏది ఏమైనటువంటి కూడా ఒక వైష్ణవి మీద రామచంద్ర అనేటువంటి హైదరాబాద్ చెందినటువంటి యువకుడు గత 2 సంవత్సరాలుగా ప్రేమాయణం కొనసాగుతుంది. ఆ ప్రేమలో ఒకటి రామచంద్రకి తోటి డబ్బులు వైష్ణవి తీసుకుంది. తన డబ్బులు తనకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంది. అందుకే తనతో మాట్లాడకుండా కొంతకాలంగా ఉండడంతో ఈ కోపంలో ఇక్కడ ఈ యొక్క తనపై దాడి చేశాననేటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా రామచంద్ర చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ రామచంద్ర పూర్తిగా చికిత్స చేసుకొని పూర్తిగా కోలుకున్న తర్వాత పూర్తి వివరాలు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. సచిన్ రైట్ శివాజీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లో దారుణం జరిగింది. ఒంటరిగా వెళుతున్న అమ్మాయి గొంతు కోసి చంపేసే ప్రయత్నం చేశాడు ప్రేమోన్మాది. బాధితురాలు వైష్ణవిగా గుర్తించారు. యువకుడిని పట్టుకొని చితకబాదారు కాలనీవాసులు. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. హాస్పిటల్కి తరలించారు. వైష్ణవి ఇంటికి 100 మీటర్ల దూరంలోనే ఘటన జరిగింది. పోలేపల్లి సెజ్లో ఎస్పీకేఆర్ స్కూల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తూ ఉంది వైష్ణవి. 2 ఏళ్లు తనని వాడుకొని వదిలేసిందంటూ నిందితుడు చెప్పుకొచ్చాడు. తన డబ్బులన్నీ తీసేసుకుందంటున్నాడు నిందితుడు. అందుకే కోపంతో దాడి చేశా అంటున్నాడు నిందితుడు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్. ఒకసారి ఘటనా ప్రదేశంలో నిందితుడు ఏమన్నాడు చూద్దాం.